కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నందిత కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు పలువురు నివాళులర్పించారు. కాగా లాస్య నందిత అంతిమయాత్ర ముగిసింది. లాస్య నందిత అంత్యక్రియల్లో బీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొన్నారు. మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి గాంధీకి చేరుకుని లాస్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా లాస్య కుటుంబ సభ్యులకి మంత్రి కోమటిరెడ్డి మనోధైర్యం చెప్పారు. అనంతరం గాంధీ వైద్యులతో మంత్రి మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో లాస్య అంత్యక్రియలను జరుపుతున్నామన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్రంగా గాయపడి ఆమె మరణించినట్లు పోలీసులు చెప్పారని, ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. కంటోన్మెంట్ లో లాస్య నందిత ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మూడోసారి గతంలో నల్గొండలో మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు తలకు గాయాలు తగ్గాయి. అక్కడ హోంగార్డ్ చనిపోయింది. అంతకుముందు లిఫ్ట్లో ఎమ్మెల్యేగా లిఫ్ట్లో ఎక్కిపోయి అది కింద పడితే అప్పుడు గాయాలేదు. అంటే దేవుడు చూడండి ఇంత పగబట్టినట్టు తీసుకుంటాడని అనిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు వాళ్ళు ఈ విధంగా ఒకటే 2 నెలలు 3 యాక్సిడెంట్ అయ్యి 3 యాక్సిడెంట్లు మన నుంచి దూరం కావడం అది మాటల్లో చెప్పలేని బాధ. మా ప్రభుత్వం తరఫున మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఒక మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి 3 మాసాలు కాకముందే మరణించడం, ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరుచుకొని చూసిన ఏంటంటే రాత్రి గుడికి వెళ్ళి ఇక్కడ పూజ చేసి వచ్చి ఈరోజు ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో లాస్య నందిత మృతి పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య మృతి చాలా బాధ కలిగించిందన్నారు. లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సాయన్న కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ లో సాయన్న కుటుంబ సేవలు మరవలేనివని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సాయన్న కూతురుగా ఎమ్మెల్యే లాస్య నందిత ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ నాయకురాలని చెప్పారు. లాస్య మృతి కుటుంబానికి రాజకీయ శ్రేణులకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారని తెలిపారు. లాస్య నందిత లేని లోటు అసెంబ్లీలో కనిపించనుందని అన్నారు. లాస్య మరణ వార్త తనను ఎంతో కలిసివేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత పార్థివ దేహాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతగానో కలిసివేసిందని తలసాని అన్నారు. తండ్రి సాయన్న మరణం నుండి కోలుకోకముందే ఈ విధంగా జరగడం చాలా బాధాకరమన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజా మన్ననలు పొందారని తలసాని అన్నారు. లాస్య నందితలో పార్టీకి తీరని లోటని, కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. దివంగత నేత మరి సాయన్న గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం, ఆయన లాస్ట్ టైం ఆరోగ్యరీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటి, ఇప్పటికీ సంవత్సరం 3 రోజులు అవుతుంది. మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం, అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం. బట్ ఉదయం ఇటువంటి సంఘటన జరగడం, చిన్న వయసు అమ్మాయి, ఎంతో భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్
పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం, ఆ తర్వాత టీవీని చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ రిజల్ట్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటి. మేడారం సమ్మక్క సార్లమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం అక్కడ సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఉచిత విద్యుత్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటి మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ 2 పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ వస్తారని అన్నారు. అంతేకాదు మార్చి 2వ తేదీన మరో 6000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ పైన త్వరలో శుభవార్త చెబుతామని అన్నారు. సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించినట్లు గుర్తు చేశారు. తమకు పదవులు వచ్చాయంటే అది అమ్మల దీవెనతోనేనని, అందుకే జాతరకు 110 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. జాతరకు 18 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారని తెలిపారు. సమ్మక్క సార్లమ్మలను నమ్ముకున్న జనం కోసం వారు ఎప్పటి పాలకులతో కొట్లాడి అమరులయ్యారని అన్నారు. తాము కూడా అమ్మవారనే స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ఎజెండాతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు, ఇప్పుడు ప్రారంభించబోయే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు. వీటన్నిటితో పాటు మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. మేము ఏదైతే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా, కుళ్ళుకుంటున్న వాళ్ళకి వినిపించే విధంగా ఎల్బీ స్టేడియంలోనే వేలాది మంది సమక్షంలో నియామక భర్తీల పత్రాలు వాళ్ళ చేతికి అందజేసినాం. ఎందుకంటే ఇచ్చినా కూడా ఇయ్యలేదని అబద్ధ ప్రచారాలతోని గోబెల్స్ కంటే కూడా వాళ్ళ బాబుల్లాగా తయారై మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మా ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజల కళ్ళెదురుగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్లో టీఎస్ రెడ్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టీఎస్ రెడ్కోలో అమలవుతున్న పథకాల పురోగతి గురించి సమగ్రంగా సమీక్ష చేశారు. ఈ సమావేశానికి టీఎస్ రెడ్కో వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు కావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గొర్రెల పంపిణీ చేసిన బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడినట్లు కాగ్ నివేదికలో వెల్లడైందని ఆయన ఆరోపించారు. కుమ్రంభీం జిల్లా కగజ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఒక్క సీటు రావడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఓటేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. రోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి అయితే వస్తే 3ది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ పోయిందనమాట. ఈరోజు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ అసలే ప్రధానమంత్రి కాడు. కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో రాదు. ఈ రోజు మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశంలో సేవ చేయబోతున్నారో దానికి తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా భాగస్వాములై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జై కిసాన్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పరిగణిస్తూ కేసులో సీబీఐ ఆమె పేరును చేర్చింది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు 41A కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.
కాగా ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడీ తనను విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే పార్లమెంటు ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు. దేశానికి ఏం చేశారని విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతాంగం ఢిల్లీ సరిహద్దులో కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న జీవన్ రెడ్డి పెట్రోల్ ధరలు తగ్గించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బడా వ్యాపారస్తులు పెట్టుబడిదారులు కొమ్ము కాస్తున్నావు అంబానీ వర్గం చెప్పారు. ఎవడి మీద భారం వేస్తున్నావు? సామాన్య ప్రజానికం, రైతాంగం, రైతు కూలీలు అని చెప్పారు. ఇందుకే విజయ సంకల్ప యాత్ర. మీరు నిజంగా విజయ సంకల్ప యాత్ర చేయాలనేటువంటి ఒక భావన మీకుంటే మీరు ఎంతవరకు అయితే ఇవాళ మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తున్న నెంబర్ 1 డిమాండ్ వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి చట్టబద్ధత కల్పించి ఆ ఎంఎస్పీ కల్పించేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. అంతర్జాతీయ మార్కెట్ లో మీరు క్రూడ్ ఆయిల్ ధర దిగింది కాబట్టి మీరు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపజేసి నువ్వు విజయ సంకల్ప యాత్ర చేయాలి. అంతవరకు ఏదైతుందో నీకు విజయ సంకల్ప యాత్ర చేపట్టే నైతిక బాధ్యత లేదు అని చెప్పండి. నువ్వు ఏ బడా వ్యాపారవేత్తలు అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఎన్పిఏ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవే, రుణమాఫీ చెయ్యు. ఇలా మోడీ గారు సఫలీకృత అయినరు కాబట్టి విజయ సంకల్ప యాత్ర. తెలంగాణలో 5గురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ అయ్యారు. ప్రశాంత్ జీవన్ పాటిల్ ను నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. సిద్దిపేట కలెక్టర్ గా మిక్కిరినేని మను చౌదరి నియామకమయ్యారు. జనగామ కలెక్టర్ గా రిజ్వాన్ బాషా షేక్ నియామకమయ్యారు. జనగామ కలెక్టర్ శివలింగయ్యను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం నాయకులు సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు తీర్మానాలు చేశామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య తెలిపారు. ప్రధానంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య నెలకొందని ఆయన చెప్పారు. 12 లక్షల పోడు భూములు ఉంటే గత ప్రభుత్వం 4 లక్షల పోడు భూములకు మాత్రమే పట్టాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. 15 సంవత్సరాల నుంచి కనీస వేతన సవరణ చేయలేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో హృదయ విదారక ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది కాలుష్యాన్ని అరికట్టాలని ఆయన సూచించారు. పేదల బస్తీలకి నష్టం లేకుండా మూసీ ప్లాన్ తయారు చేయాలని వెల్లడించారు. గత ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలించిందని మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చేరుపల్లి సీతారాములు తెలిపారు. తగ్గించింది తప్ప ఇంకోటి 11,000కి వచ్చినటువంటి స్థితి ఉంది. ఇది ప్రధానంగా నష్టదాయకమైనటువంటి పరిస్థితి. అట్లాగే వైద్యం చాలా అద్భుతంగా ఉందని గత ప్రభుత్వం చెప్పింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏది ప్రాంతీయ వైద్యశాలల విషయంలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ ఈవెందో హైదరాబాదులో ఉన్నటువంటి నిమ్స్ కానీ అదే రకంగా ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్లో కానీ ప్రజలను చూస్తే చాలా హృదయ విదారకంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5గురితో కమిటీ చేశారు. ఇప్పటి వరకు ఫైనల్గా దీనిపైన ఏం నిర్ణయం చేయలేదు. కాబట్టి ఈ ధరణి పేరుతోటి ఇబ్బంది పడేటువంటి రైతాంగం వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ప్రత్యేకంగా ఆ ధరణిలో ఉన్న లోపాలను సవరించి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈరోజు తీర్మానం కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అట్లనే ఈ ప్రభుత్వం మరి ప్రత్యేకంగా 6 పథకాలు ప్రకటించి ఆ 6 పథకాలు 100 రోజులు కాకముందే మేము అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారులకు వచ్చింది. ఆ ప్రభుత్వం ఓటమి పాల్గొవటం అనేది జరిగింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు 6 గ్యారంటీలు అంటున్నారు. 6లో అన్ని కలిపితే 40 సుమారు 6 ఉన్నాయి కీలకమైనవి. పేరుకు 6 కానీ అందులో కీలకమైనటువంటి అంశాలు
చాలా ఉన్నాయి. ఇంకా అనేక రకాల సంఘాలకి, రైతులకి, వృత్తులకి, సామాజిక తరగతులకి రకరకాల వాగ్దానాలు చేసినటువంటి ఉన్నాయి. కొన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి. అందుకని చేసినటువంటి వాగ్దానాలన్నీ చిత్తశుద్ధిగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన రాష్ట్రానికి అమలు జరపకుండా ఏ రకంగా ద్రోహం చేసిందో ఇవన్నీ కూడా ఈరోజు చెప్పాలని చెప్పేసి, బహిరంగపరచాలని చెప్పేసి కోరుతున్నాం. అందుకు అవసరమైతే ఒక శ్వేతపత్రం ప్రకటించండి, తమ యొక్క నిరసన కూడా తెలియజేయండి. ఈరోజు మూసీని ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నదిగా తీర్చిదిద్ది చాలా సుందరాంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. మరి గంగానది ఇటువంటి వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే శుద్ధి చేయడానికి డబ్బులు ఇస్తున్నాయి. మూసి శుద్ధి చేయడానికి డబ్బులు ఎందుకు ఇవ్వదు? ఇవ్వాలని కనీసం మనం అడగాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచే ఖర్చు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్నాయి. లేదా మూసీ నదిని ప్రైవేట్ వాళ్ళకన్నా ఇచ్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది రానున్న ఎంపీ ఎన్నికల్లో సిపిఎం బరిలో ఉంటుంది, కానీ ఎన్ని స్థానాలు అనేది కాంగ్రెస్ తో సయోధ్యపై ఆధారపడి ఉంటుందని సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ చేసిన తప్పిదం ప్రభావం పొరుగు రాష్ట్రాలపై పడింది. తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది అంటున్న జూలకంటి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సిపిఎం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు జరిగాయి. గత 2 రోజులుగా పలు తీర్మానాలు చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ విస్తృత స్థాయి ఈ సమావేశాల్లో చేసిన తీర్మానాలకు తీవ్ర ప్రాధాన్యత అయితే ఏర్పడింది. పలు ప్రజలకు సంబంధించిన ప్రజా అంశాల మీదనే ఈ తీర్మానాలు ఉండడం ఒక ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో ఇవే అంశాలపై మనతో మాట్లాడేందుకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం పార్టీ సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రంగారెడ్డి గారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ వైఫల్యమైన జరిగిన తీరు ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చకు వచ్చిందా? ఏమైనా లోపాలు వెతికారా? ఇప్పుడు ఈ సమావేశంలో గత ఎన్నికలు ఎట్లా జరిగాయి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ చివరిదాకా ఎట్లా వ్యవహరించింది, తర్వాత ఏ పరిస్థితుల్లో మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు మొత్తం కూడా మా క్యాడర్కు తెలియజేశాం. మా క్యాడర్ కూడా అందరూ కూడా అర్థం చేసుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క చొరవను బట్టి, వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ ఏం జరుగుతుందంటే, పాలేరు సీటు కాకుండా మిర్యాలగూడ సీటు మీరు పోటీ చేసి ఉంటే పార్టీ అంతా అక్కడ శక్తి కూడా కట్టుంటే గెలిచేవాళ్ళు, పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదం అనే ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా కనీసం 2 ఇవ్వాలని చెప్పి అడిగాము. 2 ఇస్తామని చెప్పి అన్నారు. నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1 ఇస్తామన్నారు. చివరిదాకా చెప్పి చివరికి ఏంటంటే మీకు 1 ఇస్తాం, ఖమ్మం జిల్లాలో ఇవ్వమని చెప్పి అన్న తర్వాత మీరు 2 ఇస్తానని చెప్పి 1 ఇవ్వటం ఏంది అని చెప్పి అక్కడ చర్చలు, పొత్తులు అనేది విఫలం కావటం జరిగింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఒంటరిగా ఒక 19 స్థానాలు పోటీ చేయాల్సి వచ్చింది. అంటే మీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యూహాత్మక తప్పిదంగా కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని అనేది ఒక బయట జరుగుతున్న విమర్శ. దీన్ని మీ పార్టీ ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఒక కార్యదర్శి తీసుకునే నిర్ణయం కాదు, మొత్తం కమిటీ ఉంటుంది, పార్టీ ఉంటుంది. పార్టీ తీసుకున్న నిర్ణయం, దానివల్ల మంచి అయినా చెడైనా పార్టీ మొత్తం తీసుకున్న నిర్ణయం తప్ప కార్యదర్శి తమ్మినేని చెప్పంగానే కమిటీ మొత్తం కూడా ఇది కాదు కదా. కమిటీలో తీసుకున్న నిర్ణయం అవన్నీ మంచి చెడ్డలు ఇప్పటికే మేము రివ్యూ చేసుకున్నాం. తర్వాత భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలనేది అనుకుంటా ఉన్నాం. ఆ జాగ్రత్తగానే మా పద్ధతులు మేము పోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఈ విస్తృత సమావేశాల్లో లోపాలను చర్చించాము, తగిన కార్యాచరణ కూడా రూపొందించాము అని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఉంటాయా అనేది ఇంకా ముందు తేలాల్సి ఉంది. ఇప్పట్లో ఇది చెప్పేది లేదు. కానీ కార్యదర్శి నిర్ణయం కాదు, ఇది ఒక కమిటీ ఉంటుంది, ఏదున్నా పార్టీ బాధ్యత వహిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనేది కూడా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. ప్రజల్లో గత ప్రభుత్వం పాటించినటువంటి నిరంకుశ విధానం పైన తామే బలమైన పోరాటాలు నిర్మించాము. మాది శాశ్వత ప్రాతిపదిక మీద పనిచేస్తాము, ఓట్లు సీట్లు కాదు మాకు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలే అని చెప్తున్న పరిస్థితి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిలి జయపాల్ రెడ్డి తన వర్గం వారికి న్యాయం చేస్తూ వేరే వర్గం వారికి అన్యాయం చేస్తున్నారని తుమ్ముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భరత్ సింగ్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి నాయకుడికి వత్తాసు పలుకుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో భీమిలి జయపాల్ రెడ్డిని ఓడించి నేనెంటో నిరూపించుకుంటానని భీమిలి జయపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసికి వచ్చి రాగానే స్థానికంగా ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన శివపూర్, పులివరియా, లహోతరుతర మార్గన్ అర్ధరాత్రి వేళ తనిఖీ చేశారు. ఆయన వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 360 కోట్లతో నిర్మించిన ఈ మార్గును ఇటీవలే ప్రారంభించారు. దీనివల్ల దక్షిణ వారణాసి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయని మోదీ తెలిపారు. ఈ రహదారి మార్గంతో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్పోర్టుకు వెళ్లే సమయం దాదాపు సగం తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీలకు ముందు వారణాసి వీధుల్లో మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రాత్రివేళ అయినప్పటికీ ఆయనను చూసేందుకు ప్రజలు రహదారుల వెంట బారులు తీరారు. ప్రధానిపై పూలవర్షం కురిపించారు.